నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు ప్రధాని మోదీ. ఈ వేడుకలకు సుమారు 6,000 మంది అతిథులు హాజరయ్యారు. ముందుగా ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించి ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరుసగా 11వసారి ఆయన ప్రధానిగా జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి పౌర స్మృతిపై ఎర్రకోట నుంచి కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన టైం వచ్చిందన్నారు. మతం ఆధారంగా మనుషుల్ని విభజించే కమ్యూనల్ సివిల్ కోడ్కు చరమగీతం పాడాల్సిన సమయం ఇదేనని తేల్చి చెప్పారు. సివిల్ కోడ్పై దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చ జరగాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. धर्म के आधार पर देश को बांटते जो ऊंच नीच का कारण बन जाते हैं, ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है। और इसलिए मैं तो कहूंगा, अब समय की मांग है कि देश में एक सेकुलर सिविल कोड हो। हमने कम्युनल सिविल कोड में 75 साल बिताए हैं, अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा। और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं, सामान्य नागरिक को जो दूरी महसूस होती है, उससे हमें मुक्ति मिलेगी। देश में जो कुछ भी हुआ है उसको लेकर पड़ोसी देश के नाते चिंता होना, मैं इसको समझ सकता हूं। मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे, कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो, कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। స్వాతంత్ర్య వేడుకల వేళ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సీటు కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రోటోకాల్కు భిన్నంగా విపక్ష నేతను వెనుక వరుసలో కూర్చోబెట్టడంపై కాంగ్రెస్ బగ్గుమంది. దీనిపై కేంద్ర రక్షణ శాఖ వివరణ ఇచ్చింది. ఒలింపియన్స్ కోసం రాహుల్ గాంధీని వెనక సీట్కి మార్చాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చింది. ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు తొలి 2 వరుసల్లో షూటర్లు మను బాకర్, సరబ్జోత్ సింగ్, ఇతర అథ్లెట్లు 3వ వరుసలో కూర్చున్నారు. హాకీ టీం సభ్యులతో కలిసి 4వ వరుసలో కనిపించారు రాహుల్ గాంధీ. మెడల్ విన్నర్స్కి ముందు సీట్లు ఇవ్వడం కోసమే ప్రతిపక్ష నేత సీట్ని వెనక్కి మార్చాల్సి వచ్చిందని కేంద్రం వివరణ ఇచ్చింది. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రతిపక్ష నేత హాజరు కావడం గడిచిన 10 ఏళ్లలో ఇదే తొలిసారి. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అతిథులుగా విచ్చేసిన వారికి స్వాగతం పలికారు రాష్ట్రపతి ముర్ము. ఈ సందర్భంగా నిర్వహించిన తేనీటి విందు సందడిగా సాగింది. అట్టారీ వాఘా బోర్డర్లో బీటింగ్ రీట్రీట్ సెరమోనీ ఘనంగా జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్లు కవాతు ఆకట్టుకుంది. వాఘా బోర్డర్లో భారత పాక్ సైనికులు పరస్పరం ఎదురుపడి పోటాపోటీగా నిర్వహించే రీట్రీట్ సెరమోనీ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారత సైనికులు మన త్రివర్ణ పతాకాన్ని అవనతం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వీట్స్ పంచుకున్నారు. అలాగే జవాన్లు చేసిన కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి మరోసారి తడబడ్డారు. గుంటూరులో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ స్పీచ్ తప్పుల తడకగా మారింది. లోడ్ చూసి ఉన్నది ఉన్నట్లు చదవకుండా లైన్లు పేరాలు ఎత్తేశారు. తనకు అనుకూలంగా ఉన్న పదాలతో ఒక పేరా నుంచి మరొక పేరాకు జంప్ అవుతూ తూతు మంత్రంగా సందేశాన్ని చదివేశారు. మొదట స్పీచ్ చదువుతూ ఉండగా ఉద్యానవన పంటలకు బదులుగా ఉద్యమం పంటలు అని చదువుతూ తడబడ్డారు విద్యాశాఖ మంత్రి లోకేష్. అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. ఉద్యమం పంటలు. అక్కడితో ఆగిపోలేదు. పెన్షన్ వ్యవహారంలో ఆగస్టు 1 నెలలోనే 110 కోట్ల 69 లక్షలు ఖర్చు చేశామని చెప్పాల్సి ఉంది. అయితే లోకేష్ తడబడి కేవలం ఆగస్టు నెలలోనే 111 రూపాయలు ఖర్చు చేశామని చెప్పాడు విద్యాశాఖ మంత్రి లోకేష్. గుంటూరు జిల్లాలో ఆగస్టు 1న 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. 111 రూపాయలు ఒక పెన్షన్ స్కీమ్ ద్వారానే అందజేశాం. ఇక ఇంకోటి చెప్పాలంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ సంవత్సరం 29 లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యంగా నిర్దేశించామని చెప్పాల్సి ఉంది. దానికి బదులుగా 29 రోజులు పని దినాలుగా లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు మంత్రి లోకేష్. పంచాయతీరాజ్ శాఖ ద్వారా అమలవుతున్న ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. 29 పని దినాలు ఉపాధి హామీ పథకం ద్వారా 29 పని దినాలు కల్పించబోతున్నాం. ఇక వీటితో పాటుగా ఎస్సీ సోదరులు అనబోయి ఎస్సీ చౌదరులు అంటూ చదివేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సోదరులకు 200 యూనిట్లు ప్రతి నెల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఎట్ హోమ్ సందడిగా సాగింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత లేలా పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సైనిక వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. సమరయోధులు త్యాగాలు మరువలేనివని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో తొలిసారిగా ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు, పలువురు నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సందడిగా సాగుతున్న ఈ కార్యక్రమానికి కుండపోతగా కురిసిన వాన అడ్డంకిగా మారింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు.
వరంగల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంగారెడ్డిలో దామోదర రాజనరసింహ, కరీంనగర్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రైతుల రుణం తీర్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసింది. ఇప్పటికే 2 విడతలు రుణమాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వం ఇవాళ ఖమ్మం జిల్లా వైరా వేదికగా 3వ విడత రుణమాఫీ పూర్తి చేసింది. వైరాలో నిర్వహించిన బహిరంగ సభలో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారు సీఎం రేవంత్. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు. రైతులకు రుణమాఫీ చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు, మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. నేను విసిరిన సవాల్ను వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. తన ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ జరగడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇంకా చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లలో 1,80,000 కోట్లు ఖర్చు చేసినా రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోయారని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి రాముడి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రుణమాఫీపై, సీతారామ ప్రాజెక్టుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 30,000 ఉద్యోగాలు కాదు, 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. పొద్దున్నే మాట్లాడుతూ మళ్ళా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. 30,000 కదా, 3 ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఇంతవరకు ఇవ్వలే. 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పిన అన్నీ కూడా గత ప్రభుత్వం కండక్ట్ చేసిన నోటిఫికేషన్ కానీ, ఇచ్చిన నోటిఫికేషన్ కానీ, కండక్ట్ చేసిన పరీక్ష కానీ, ఆ తర్వాత ఇచ్చిన ఫలితాలు ఎలక్షన్లు అడ్డు రావడం వల్ల తర్వాత ఇచ్చిన తప్ప పదే పదే అవాస్తవాలు, అబద్ధాలు ఇంకా ప్రచారం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టుని రూపకల్పన చేసి నిధులు ఇచ్చి కట్టి ఇలా 10 లక్షల ఎకరాల కోసం మొత్తం కూడా చేసింది కేసీఆర్ గారు. అది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. హరీష్ రావు గురించి ఏవేవో మాట్లాడారని, ఇప్పుడు 2 లక్షల రుణం మాఫీ కాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ముక్కు నేలకు రాయాలన్నారు సబితా. హరీష్ రావు గారు వచ్చి ఏదో అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని మాట్లాడి ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి కదా. మీరు ఇచ్చిన డబ్బులలో, మీరు ఇచ్చిన లెక్కలలో, మీరు చూపించిన లెక్కలో చూస్తేనే ఈరోజు 22 లక్షల మందికి రుణమాఫీ అయినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
మరి మిగతా బ్యాలెన్స్ రైతులకి రుణమాఫీ కానందుకు మీరు ముక్కు నేలకు రాయాలా? అమరవీరుల స్తూపం దగ్గర అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను. మూసీ కంటే సీఎం రేవంత్ నోరు కంపు అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దేవుళ్లను కూడా మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 31,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి 17,000 కోట్లే రైతుల అకౌంట్లో వేశారన్నారు. కేవలం 46% మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న 54% అట్టనే ఇచ్చిపెట్టి ఇంకా ఇవాళ సిగ్గు లజ్జ మానం లేకుండా హరీష్ రావు గారిని తిడుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళన ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పైపోయింది, నేను ఆ రోజు చెప్పింది ఒకటి అది చేసింది ఒకటి అని చెప్పు. ఇవాళ ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి, ఇవాళ రైతులకి ఇవాళ మోసం చేస్తేవి. నువ్వేమో తిడుతుంటే బాగా గొప్ప అనుకుంటున్నావానే, మాకు తిట్లు రావానే? నీకంటే నీ అయ్య తాత కంటే ఎక్కువ తిట్లు మాకు వస్తుంది, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి నీకు కాదు మేము ఇజ్జత్ ఇచ్చేది, ఆ కుర్చీకి ఇజ్జత్ ఇస్తున్నాం. స్టేషన్ ఘన్పూర్కు చెందిన మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్లో చేరిన నేతలు ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. త్వరలో స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నిక రాబోతోందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు ఖాయమన్నారు. తొందరలోనే స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, ఘన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. అధికారం లేకపోయేసరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదంటూ విమర్శించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 8 నెలలకి ఉప ఎన్నికలంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు ఉప ఎన్నిక పిచ్చి పట్టిందా అంటూ ఫైర్ అయ్యారు. అధికారం 10 ఏళ్ల తర్వాత పోయేసరికి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారికి వీళ్ళకు నిద్ర పడతలేదు. వాళ్ళకు ఈ ఉప ఎన్నికల పిచ్చి ఏంటి? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఈ అలవాటేది? ఉప ఎన్నికల అలవాటేంటి? కాంగ్రెస్ పార్టీల నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అని అసెంబ్లీలో వీళ్ళ అసలైన కాంగ్రెస్ అని మీ కస్టడీలో పెట్టుకునే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరే కదా ప్రారంభించింది. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకంపై ఏపీలో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పథకం ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ సీఈఓతో అసోసియేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీకి బకాయి పడ్డ 2,500 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సేవల్ని నిలిపేశాయి. మొత్తం బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తమపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే వారికి నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఛానల్స్ మీద కొన్ని అసత్య ఆరోపణలు చేసిన ఛానల్స్ మీద, పత్రికల మీద కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది డిఫమేషన్కు. తప్పనిసరిగా వారి మీద పరువు నష్టం కేసును అది నోటీస్ ఇచ్చిన తర్వాత స్టిపులేటెడ్ టైం అయిపోయిన తర్వాత కోర్టులో కూడా దాఖలు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బుద్ధి తెప్పే సమయం ప్రజలకు అవకాశం వస్తేనే దాన్ని చూపించే పరిస్థితి ఇప్పటికే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తామన్న సందేశాన్ని సీఎం చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఇచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నారని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ట్వీట్ కూడా చేశాడు. రెడ్ బుక్ కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయన ప్రసంగంలో కూడా
ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం. ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం సాధించుకున్నట్టు, నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు. అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం, నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అవడం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమిష్టి విజయమని హర్షం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ జడ్పీటీసీలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. బొత్స సత్యనారాయణ గారి ఎన్నిక శాసనమండలి సభ్యుడిగా 2 రకాల సందేశం. ఒకటి, మా పార్టీ నాయకులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అలాగే ఇంకా నాయకులు అందరూ కూడా సంఘీభావంతో ఉన్నాం, మేమందరం కలిసి పోరాడతాం అనేటువంటి ఒక మంచి సందేశం ఇచ్చింది. రెండోది, ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు మేము తప్పు చేశాం, వీళ్ళు సుప్రీం 6 సూపర్ 6 అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు, మాకు ఏ రకమైనటువంటి పథకాలు రావటం లేదు అని అప్పుడే ప్రజల నుంచి ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది. వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం 6:30 తర్వాత మొదలైన వర్షం ఇంకా కురుస్తోంది. సాయంత్రం ఒక్కసారిగా నగరంలో వాతావరణం మారిపోయింది. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. భారీ వర్షం పడుతోంది. పటాన్ చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేట్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో కూడా వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు నగరంలో మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ చేసింది. భారీ వర్షం కారణంగా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భారత సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఐటీబీపీ జవాన్లు ఘనంగా నిర్వహించారు. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న లడ్డాఖ్లోని లేహ్లో భారత జవాన్లు జాతీయ జెండాను చేతబూని అద్భుత ప్రదర్శన చేశారు. ఊపిరి సైతం ఆడని శిఖరాగ్ర కొండల్లో విన్యాసాలు చేశారు. జై బోలో భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్ర నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎగురవేశారు. తర్వాత జాతీయ గీతాలాపన చేశారు. దేశ స్వాతంత్ర్యం ఎన్నో పోరాటాల త్యాగ ఫలమన్నారు మోహన్ భగవత్. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. కుల్గాం జిల్లాను మెరుపు వరదలు ముంచెత్తి రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి. ఆకస్మిక వరదలకు ఒకరు ప్రాణాలు కోల్పోగా 3 గాయపడ్డారు. కుల్గాం జిల్లాలోని డాహ్మాల్, హంజీపోరా ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. బందీపోరా జిల్లాలోనూ పలు చోట్ల క్లౌడ్ బరస్ట్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ముందు జాగ్రత్తగా గురేజ్ బందీపోరా రహదారిపై వాహన రాకపోకలు ఆపివేశారు స్థానిక అధికారులు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారత్లోనే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. పొరుగు దేశం శ్రీలంకలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారత్, శ్రీలంక దేశాలకు చెందిన బలగాలు యోగా కార్యక్రమంలో పాల్గొన్నాయి. మధురౌయాలోని ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో సంయుక్తంగా యోగా చేశారు. మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ ఇంటిని
కొనేవాళ్లే లేకుండా పోయారు. ఆమె కుటుంబానికి చెందిన ఇంటిని వేలం వేసేందుకు చేసిన మరో ప్రయత్నం విఫలమైంది. $142 మిలియన్ల ధరతో ఆ నివాసాన్ని వేలంలో ఉంచగా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ పేరిట మోటార్ సైకిల్ ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతం విద్యుత్ స్కూటర్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి మోటార్ సైకిల్ ఇదే. ఈ మోటార్ సైకిల్ ధర 74,999 నుంచి ప్రారంభమవుతుంది. రోడ్స్టర్ మొత్తం 3 వేరియంట్స్ లో లభిస్తుంది. రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్ ప్రో పేరిట లభిస్తుంది. వీటిలో మళ్లీ వేర్వేరు సబ్ వేరియంట్స్ ఉన్నాయి. సంకల్ప్ పేరిట నిర్వహించిన ఈవెంట్లో దీన్ని ఓలా లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఇవాళ నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.